మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ బోర్డు ఊగుతుంది, ఇక్కడ రైటింగ్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ ADMS అంటే ఏంటి సార్ అంటే ఏంటి అశోక్ సార్, డి అంటే దిలావర్ సార్, ఎం అంటే మహేష్ సార్, ఎస్ అంటే షాయిన్ మేడం, షాయిన్ సయ్యద్. ఈ నలుగురు డైరెక్టర్ల పేరు మీద కంపెనీ స్థాపించడం జరిగింది. వీళ్ళకి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ 2020లో ఎస్టాబ్లిష్ అయిందండి కంపెనీ. ఇది హెడ్ ఆఫీస్ వచ్చి బెల్గాం కర్ణాటక, మన గోవయ్య రూట్ లో ఉంటది. దీన్ని బెలగావి అంటారు. నాకు రైటింగ్ అంత బాగుండదు, నేను డిగ్రీలు ఏం చేయలేదు. ఓకే సార్, కానీ ఇప్పటి వరకు నేను తీసుకున్న ఇన్కమ్ ఫస్ట్ సార్ చెప్పిండు, పైసలు మాత్రం బాగా వేయించుకుంటాం. ఓకే, ఇక్కడ వచ్చి ఏం సార్ అంటే బెల్గాం హెడ్ ఆఫీస్ మనకు హైదరాబాద్ లో ప్లాంట్ ఉంది, తూప్రాన్ లో ఉంటుంది ప్లాంట్. ఎక్కడ? తూప్రాన్ లో, శివారెడ్డి దాబా దగ్గర ఉంటుంది హైవేలో. వీళ్ళు వచ్చి ఏం సార్ అంటే ఈ బైక్స్, ఎలక్ట్రికల్ బైక్స్ ద్వారా మన మార్కెట్లోకి రావడం జరిగింది. దీంట్లో 65 ఇంచెస్ టీవీలు కూడా ఉన్నాయి. ఈ టీవీల విషయం పక్కకు పెడితే పెట్రోల్ వెహికల్ మొత్తం సీసీలో ఉంటుంది. 100, 120, 150, 200, బుల్లెట్ అయితే 350 సీసీ ఉంటుంది. ఇది బ్యాటరీ వర్షన్ కాబట్టి వాట్స్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ గా ఈ బల్బ్ ఉంది, ఎన్ని వాట్స్ అని అడుగుతారు కదా, అట్లా మన దగ్గర ఏం సార్ అంటే స్టార్టింగ్ వచ్చి మనకు 1000 వాట్స్ నుంచి ఉంటుందండి. ఇది 1000 వాట్స్ నుంచి 4000 వాట్స్ వరకు వెహికల్ అవైలబుల్ ఉంటుంది. ఈ 1000 వాట్స్ అంటే ఈక్వల్ 100 సీసీ మన స్ప్లెండర్ ప్లస్ మోడల్ ఉంటుంది అనమాట. ఇదేం సార్ అంటే మనం 3 to 4 అవర్స్, 3 నుంచి 4 గంటలు మనం ఛార్జింగ్ చేస్తే, మన ఇంట్లో ఛార్జింగ్ చేస్తే మనకు ప్రజెంట్గా వచ్చి 100/120 కిలోమీటర్ మైలేజ్ వచ్చే వెహికల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది 100/120 ఎందుకు చెప్తున్నాం సార్ అంటే మనం సిటీలో తిరిగితే 100 వస్తే బయట హైవేలో పోయినప్పుడు ఒక 20 కిలోమీటర్ ఎక్స్ట్రా వస్తుంది. మనం 100 కిలోమీటర్ అనుకున్న 3 to 4 అవర్స్ ఛార్జ్ చేస్తే దీనికి ఖర్చు ఎంత అవుతుంది? ఒక యూనిట్ వచ్చి మనం దాదాపుగా ఇక్కడ 8 రూపీస్ ఉంది సిటీలో. 10 రూపీస్ అనుకున్నా, నేను డొమెస్టిక్ చెప్తున్నా, కమర్షియల్ కాదు. 10 రూపీస్ అనుకున్నా 2 యూనిట్లు అంటే మనకు 20 రూపీస్ ఖర్చు అవుతుంది. 20 రూపీస్తో మనం 100 కిలోమీటర్ ట్రావెల్ చేయొచ్చు మనం ఒక చాద్ అయిన పైసలతో. మనం ఇదేం సార్ అంటే ఇది చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆయిల్ చేంజ్ వగేరా ఏముండదు, ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, నడుపుకోవాలి అంతే. దీనికి వచ్చి బాష్ కంపెనీ మోటార్ ఉంటుందండి. ఇది వాటర్ ప్రూఫ్, మన వాటర్లో పోయినా, వాటర్ వాష్ చేసినా, వర్షంలో తిరిగినా కూడా ఏం కాదనమాట. ఇంకోటి వచ్చి ఏం సార్ అంటే బ్యాటరీ గురించి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలా కంపెనీల బండిలో పేలినాయి, కాలినాయి, సమ్ జరిగినవని. అన్ని బ్యాటరీలు ఒకటి కాదు, అన్ని కంపెనీలు ఒకటి కాదు. మనం కూడా మొబైల్స్ వాడుతున్నాం. 1000 రూపీస్ నుంచి 1 lakh అబ్బా కూడా మొబైల్స్ ఉన్నాయి. దేని వేరియేషన్ దానికి ఉంది. మన దగ్గర బ్యాటరీ వచ్చి ఏం సార్ అంటే ఇది లిథియం అయన్ కంపెనీ బ్యాటరీ ఉంటుంది. ఇది డ్రై బ్యాటరీ, రిపేరబుల్ బ్యాటరీ. దీంట్లో ఫాస్ఫేట్ మిక్సింగ్ ఉంటుంది. ఫాస్ఫేట్ అనే రసాయన మిక్సింగ్ ఉండడం వల్ల బ్యాటరీ హీట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా కూల్ చేయడం జరుగుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏం సార్ అంటే ఇది 98% ఛార్జింగ్ అయినమాట. దీనిలో MCB ఆప్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది, మనం ఆఫ్ చేయవలసిన అవసరం లేదనమాట. ఇంకోటి వచ్చి సార్ అంటే ఈ ఫ్యూచర్ చెప్తున్నా, ఈ వెహికల్కి వచ్చి రివర్స్ గేర్ ఉంటుందండి. మనమైతే ఎన్నికి లాగగలుగుతాం, లేడీస్ ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం రివర్స్ గేర్ ప్రెస్ చేసి ఎక్సిలేటర్ ఇస్తే ఆటోమేటిక్గా బ్యాక్ రావడం జరుగుతుంది. మొన్న ఒకసారి అడిగిండు, సార్ రన్నింగ్లో రివర్స్ గేర్ పనిచేస్తుందా? సార్ రన్నింగ్లో రివర్స్ గేర్ పనిచేయదు, ఏ వెహికల్కి కూడా పనిచేయదు. ఓకే, ఇక్కడ వచ్చేం సార్ అంటే యాంటీ థెఫ్టింగ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా థెఫ్ట్, దొంగతనం జరగకుండా మనం లాక్ చేసి పెట్టి, ఇప్పుడు కింద వెహికల్ పెట్టి వచ్చి ఉంటారు కదా సెలబ్రిటీలు ఉంటారు కదా మేడం, మీరు వాళ్ళ దగ్గరనే ఉంటారు కదా, చర్చలు కూడా జైల్లో సెలబ్రిటీలు అంటారు వాళ్ళు. ఎవరి వాళ్ళు నేను చెప్పాను, మీరే చెప్పేసి. అలాంటి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసినా కూడా థెఫ్ట్ అలారం మనకు సైరన్ వస్తుంది అనమాట, థెఫ్ట్ జరగకుండా ఉంటుంది, దొంగతనం జరగకుండా ఉంటుంది. దీనికి GPS స్టాండర్డ్ కూడా ఉన్న వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ కాస్ట్ ఏమో సార్ అంటే 1,06,000 నుంచి మనకు 1,95,000 వరకు ఉన్న వెహికల్ బట్టి కాస్ట్ ఉన్నాయి. దీనికి వచ్చి మనకు 3 years గ్యారంటీ ప్లస్ వారంటీ ఉంటుంది. గ్యారంటీ ప్లస్ వారంటీ ఉంది. ఇప్పటి వరకు మనం వెహికల్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు బిజినెస్ మోటో ఏంటి చూద్దాం. ఇక్కడ వచ్చి ఏం సార్ అంటే మన పని మనం చేసుకుంటూ, మనకు వీలున్న టైంలో మనకు తెలిసిన వాళ్ళకు మనం రెఫర్ చేయడం ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఈజీ వేలో. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ వచ్చి ఏం సార్ అంటే మనం ఫ్యూచర్లో కొనుక్కోబోయే వెహికల్కు నాకు ఇదే రోజు కావాలంటే షోరూమ్స్ ఉన్నాయి. నెలకు తీసుకో, 6 నెలలకు తీసుకో, 1 yearకి తీసుకో, ఎప్పుడు తీసుకున్నా మనం ఏం సార్ అంటే బిజినెస్ ఏంటంటే 15,000 పెట్టి మనం వెహికల్ డౌన్ పేమెంట్ కింద మనము అడ్వాన్స్ మేము మేడం చెప్పిండ్రు, ఆమెకు ప్లాన్ ఇట్లా తెలియదు, తెలుస్తుందా? తెలియదు. ఏమంటది? వెరీ గుడ్, మంచి చేసుకొచ్చినావు, బుకింగ్ బాగా చేసుకొచ్చిన అంటదా?
పైసలు వాపస్ తీసుకురాపో, లేకపోతే రాత్రికి దే తడి పోచమ్మ గుడి. ఓకే, అంటే మీకు ఎవరైతే పిలిపించినో వాళ్ళకి ఫోన్ చేస్తే అమౌంట్ రిటర్న్ ఇవ్వబడదు. మరి ఎట్లా సార్, పైసలు పోయినట్లేనా? అట్లా కాదు. ఇక్కడ ఎందుకంటే మన లోకల్లో దాదాపు 10 షోరూమ్స్ ఉన్నాయి. మన తెలంగాణ ఆంధ్రాలో 300 షోరూమ్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో 1300+ షోరూమ్స్ ఉన్నాయి. ఈ 1300 షోరూంలో 7 వెహికల్ కొనుక్కున్నా మీరు కట్టిన 15,000 అనేది మైనస్ కావడం జరుగుతుంది ఆ వెహికల్ ప్రైస్లో నుంచి. పాండు సార్ మీకు బుల్లెట్ బండి అంటే ఇష్టం, సాంగ్ కాదు బండి. ఓకే, మీరు ఇక్కడ ఎక్కడో ఏరియాలో బుక్ చేసుకున్నారు, ఎగ్జాంపుల్గా ఎల్బీ నగర్లో బుక్ చేసుకున్నారు, బుల్లెట్ బండి బుక్ చేసుకున్నారు. మీకు బెంగళూరు షోరూంలో కావాలి, ఇస్తారా? ఇస్తారా సార్? పూణేలో కావాలి, ఇస్తారా? గుజరాత్లో కావాలి, ఇస్తారా? ఢిల్లీలో కావాలి, ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ మనకు పాన్ ఇండియా లెవెల్లో 1300 షోరూమ్స్ ఉన్నాయి. ఏ షోరూంలో మీరు వెహికల్ తీసుకున్నా ఈ 15,000 అనేది ఆ వెహికల్ ప్రైస్లో నుంచి మైనస్ కావడం జరుగుతుంది. ఈ అడ్వాంటేజ్ ఉంది. ఒకసారి క్లాస్ కొడదాం. ఏమే సార్, చైర్స్ లేవా? ఉన్నాయి సార్, అక్కడ ఉన్నాయి, చూడండి, కూర్చోండి. కూర్చోండి అంటే వెహికల్ బుకింగ్ చేసుకున్నాడు, ఐడి వచ్చింది, ఈయనకు నచ్చితేనే, నచ్చకుంటే వద్దు. ఎవరికైనా రెఫర్ చేయమన్నాం, చెప్పినాం కదా. మీరు చెప్తే బాయిలో దూకే దోస్తులు 2 ఉంటారు, సాయంత్రం దుంకే దోస్తులు కాదు, నిజంగా దుంకే దోస్తులు. సాయంత్రం ఎవరైనా ఉంటారు, అది ఇచ్చిపెట్టు. చెప్పండి, వాళ్ళిద్దరి పేరు చెప్పండి. శివ. ఓకే సార్, శివ సార్ వెహికల్ బుకింగ్ చేయించాడు. ఇంకో ఇద్దరు పేరు చెప్పిన ప్రసాద్. శివ సార్ బుకింగ్ చేయించినందుకు సార్కు 5,000 రూపీస్ వచ్చినాయి. ప్రసాద్ సార్ వెహికల్ బుకింగ్ చేయించినందుకు 5,000 రూపీస్ వచ్చినాయి. ఇద్దరు బుకింగ్ చేపిస్తే 10,000 వచ్చినాయి సార్కు. ఇది ఓన్లీ అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నా. ఈ బోర్డు గిడు లేకుండా 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ ఏకదాటిగా మాట్లాడే క్యాపబిలిటీ మాకుంది. కానీ ఇది అర్థం కావడానికి మాత్రమే చూపెట్టడం జరుగుతుంది, నాట్ ఎ చైల్డ్. ఓకే, ఇద్దరు బుకింగ్ చేయించినందుకు 10,000 వచ్చినాయి సార్కు. ఇది కష్టపడి చేయించాడు ఆయన. మరి కంపెనీ ఏం చేస్తుందంటే ఇద్దరిని వెహికల్ బుకింగ్ చేయించినందుకు 3,000 రూపీస్ బోనస్ ఇస్తుంది. దీన్ని బోనస్ అంటాం, పేరు ఇన్కమ్ అంటారు, జత ఇన్కమ్ అంటారు, జోడి ఇన్కమ్ అంటారు, బైనరీ అంటారు, మన వాడుక భాష ఏదైనా చెప్పొచ్చు. మొత్తం ఎంత వచ్చినాయి? 13,000 వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? నరేష్ సార్కి వచ్చినాయి. మర్చిపోయారా పేరు? నవీన్ సార్కి వచ్చినప్పుడు. ఓకే, ఈ 13,000 రూపాయలు వచ్చిన విషయాన్ని శివ సార్కు ప్రసాద్ సార్కు చెప్పిండు. మరి మాకెప్పుడు వస్తాయి సార్ అని అడుగుతారా లేదా? కామన్గా. ఎస్, మీ ప్రొఫెషన్లో మీరు బిజీగా ఉన్నారు, మీ ప్రమేయం లేకుండా శివ సార్ కూడా ఏం చేశాడంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్కు బుకింగ్ చేయించాడు. ఇక్కడ ప్రసాద్ సార్ కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్కు బుకింగ్ చేయించాడు. మీ ప్రమేయం లేకుండానే మీ ఇద్దరి పైన సార్కు, నవీన్ సార్కు 13,000 ఎట్లా వచ్చినాయో ఇక్కడ కూడా శివ సార్కు 13,000 వచ్చినాయి, ఇక్కడ ప్రసాద్ సార్ కూడా 13,000 వచ్చినాయి. ఇది ఒక లాజిక్ ఏం సార్ అంటే నరేష్ సార్కు వీళ్ళిద్దరే తెలుసు, కింద ఉన్న వాళ్ళు ఎవరో, ఆ పర్సన్స్ ఎవరో సార్కు తెలియదు, అవునా లేదా? కానీ నరేష్ సార్కి ఏమవుతుందంటే శివ సార్ నుంచి 1 పేరు వచ్చింది, ఇక ప్రసాద్ సార్ నుంచి 1 పేరు, 2 పేర్స్ అని. 1 పేరుకు 3,000 బోనస్ అన్నప్పుడు 2 పేర్స్ పైన ఎంత ఇస్తుంది నరేష్ సార్కు కంపెనీ? 6,000 రూపీస్ ఇస్తుంది. మొత్తం ఎంతైనా ఇవి? కొందరే చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మొత్తం ఎంతైనాయి? ఇక్కడనే ఉన్నారా? ఓకే, 19,000 రూపాయలు అయినాయి. ఇది ఎప్పటి వరకు ఇస్తుంది, ఎంత వరకు ఇస్తుంది? ఇది ఎగ్జాంపుల్గా ఏ టీం అనుకుందాం, ఇది బి టీం అనుకుందాం. ఇది అర్థం కావడానికి మాత్రమే, లేదంటే ఇది లెఫ్ట్ అనుకుందాం, ఇది రైట్ సైడ్ అనుకుందాం. సార్ ప్రమేయం లేకుండా శివ సార్ ఆయన ఫ్రెండ్ మొత్తం టీం కలిపి ఒక 20 బుకింగ్ చేయించారు అనుకుందాం. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ ప్రసాద్ సార్ ఆయన టీం కలిపి 17 బుకింగ్ చేయించారు అనుకుందాం. అంటే ఎక్స్ట్రా ఉన్న ఈ ముగ్గురిని హోల్డ్లో పెడతారు, అంటే నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. దీనిలో క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. 17 ఇంటూ మనం 1 పేరుకు 3,000 అని చెప్పినాం, అవునా లేదా? 17 ఇంటూ 3,000 అంటే ఎంత అవుతుంది? 51,000 అవుతుంది. ఇలాగే ఇచ్చుకుంటూ పోతే కంపెనీ లాస్ అవుతుంది. కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే పర్ డే, ఒక్క రోజుకు 1 పేరుకు 3,000 నుంచి 50,000 వరకు ఇస్తుంది. ఈ సీలింగ్ లో ప్రజెంట్ మేము ఉండడం జరిగింది. కొందరే క్లాస్ కొడుతున్నారు. మనకు 15 లక్షల రూపాయలు అవుతుంది. మరి ఎంత అమౌంట్ వస్తే గవర్నమెంట్ ఊరుకుంటుందా?
దీంట్లో వచ్చే ప్రతి రూపాయి కూడా మనకు టీడీఎస్ లెస్ అయి వస్తుంది 5%. మనం రిటర్న్ తీసుకోవచ్చు. మనం ఎంత వస్తే అంత ఖర్చు పెడుతుంటాం. అందుకని కంపెనీ ఏం చేసిందంటే రీపర్చేస్ కింద ఒక 10% మన వ్యాలెట్లో ఉంచుతుంది. ఇది కూడా ఒక రిఫండ్ అవుతుంది. దీనిలో అడ్మిన్ ఛార్జెస్ అని కూడా ఒక 10% లెస్ అవుతుంది. ఇది మనకు అవార్డ్స్ రివార్డ్స్ రూపకంగా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 25% లెస్ అయ్యి ఈ 75% ఏదైతే ఉందో డైరెక్ట్గా మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీంట్లో మేడంకు డౌట్ వచ్చింది, చల్ ఇలాంటి మేము ఎన్ని చూసిలేము, ఎన్ని పోయలేవు, ఇది కూడా చైన్ సిస్టమే, ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి పోయినాయి, ఇది పేరు మాత్రమే చేంజ్ చేసుకుని వచ్చింది కానీ సేమ్ అట్లనే ఉందనే డౌట్ వచ్చింది. మేడంకు కాదు, చాలా మందికి ఉంది. A + B హోల్ స్క్వేర్ ఎవరికైనా ఒకటే. A² + 2AB + B². ఓకే, మళ్ళీ చెప్పమంటున్నాం. A² + 2AB + B². ఓకే, ఇక్కడ ఏంటో సూత్రంలో తప్పు లేదు, చేసే విధానంలోనే తప్పు ఉంది. ఒక సూత్రం చేసి ఒకరు సక్సెస్ అయినప్పుడు ఒకరు ఫెయిల్ అవుతున్నారు అంటే సూత్రంలో తప్పు లేదు, చేసే విధానంలోనే తప్పు ఉంది. మన భారతదేశంలో మహా మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అంతకు మించి పని దొంగలు ఉన్నారు. అవునా లేదా? కొన్ని దాంట్లో కరెక్ట్ గా మన మూమెంట్ కావట్లేదు. ఏదో అయినా పోయినాం, ఆయారాం గయారాం నయారాం బన్నా హే, కొత్తగా ఒక ట్రెండ్ ఫాలో అవ్వాలని ట్రెండ్స్ సెట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేం సార్ అంటే, మేడం మీ పేరు హిమబిందు. మేడంకు డౌట్ వచ్చింది డిపార్ట్మెంట్ కాబట్టి. ఏం డౌట్ వచ్చిందంటే మేడం ఏమంటుందంటే, ఈ లెఫ్ట్ గిఫ్ట్ నేను చేయను, సింగిల్ గా పోతా, సోలోగా పోతా, నాకు డిపార్ట్మెంట్ నాకు గట్స్ ఉన్నాయి, గన్ను పెట్టే క్యాపబిలిటీ ఉంది, నేను ఒక్కటే సైడ్ చేసుకుంటా పోతా, పైసలు వస్తాయా సార్? 100% వస్తాయి. మేడం ఈ లెఫ్ట్ రైట్ కాకుండా ఏం చేసిందంటే, ఒక రోజు ఒక పర్సన్ ఓన్లీ బుకింగ్ చేయించింది, 5000 రూపీస్ వచ్చినాయి. రైట్ సైడ్ ఉండాలని రూల్ లేదు. మేడంకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, కడతావా సస్తావా అంటే కడతాడు. ఒకటే రోజు 10 మందిని బుకింగ్ చేయించింది, ఓన్లీ బుకింగ్, నాట్ సేల్. 15,000-50,000 రూపాయలు ఒకటే రోజు వస్తాయి మేడంకు. రైట్ సైడ్ ఉండాలని రూల్ లేదు. మెంటాలిటీ నాట్ ఈక్వల్ టు రియాలిటీ ఏంది సార్ అంటే, ఈ 10 మందిని ఒకేసారి చేపిస్తే ఒకేసారి అమౌంట్ వస్తుంది, మళ్ళీ రాదు. అందుకే 10 మందిని ఏం చేస్తారంటే, ఒక లెఫ్ట్ 5 రైట్ 5 తీసుకోవడం వల్ల 5,500 25,000 25,000 సేమ్ 50,000తో పాటుగా ఇక్కడ మనకు 5 పేర్స్ అవుతున్నాయి మేడం. 5 జతలు అవుతున్నాయి. మనం ఒక జతకి ఎంత అని చెప్పినాము? 3,000. 5 జతలు అయితే 5 ముళ్ళ 15,000 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఇన్కమ్, ఆల్వేస్ ఎక్స్ట్రా ఇన్కమ్. దీనికి ఒకరొకరు నామాలు పెట్టి ఇది చైన్ సిస్టమ్, ఇది MLM, ఇలాంటి మస్తు చూసినాం, మస్తు చేసినాం అనేటోళ్ళు కూడా ఈ హాల్లో ఉన్నారు. వాళ్ళకు క్లారిటీ ఇచ్చినాకనే షట్టర్ వేసి పెట్టినా, అందుకే డోర్ తీస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేం సార్ అంటే, దీనిలో ఉట్టి పైసలేనా, ఇంకేమైనా ఉన్నాయా? పైసలతో పాటుగా మనకు కొన్ని ఫారెన్ ట్రిప్లు కూడా ఉన్నాయి. నేను రాసి చెప్పొచ్చు కానీ చూపించి చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే ఒక్కరికి సార్ మీరు కంపెనీ వచ్చి ADMS మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందాక చెప్పిన ADMS అంటే ఏంటి? ఫోల్డ్ తీసేసి చెప్పండి. ఏ అంటే అశోక్ సార్, D అంటే దిలావర్ సార్, M అంటే మహేష్ సార్, S అంటే షాయిన్ మేడం. వీళ్ళ పేరు మీద 4 డైరెక్టర్ల పేరు మీదనే ఆ ADMS అనే కంపెనీ స్థాపించడం జరిగింది. ఇక్కడ వచ్చేం సార్ అంటే, ఇది హెడ్ ఆఫీస్ వచ్చి కర్ణాటక బెల్గాం 2020లో ఎస్టాబ్లిష్ అయింది. 2021 నుంచి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి మనకు 10 మోడల్ ఈ బైక్స్ ఉన్నవి, టీవీస్ ఉన్నవి, ఆటో రిక్షా అండ్ కార్స్ నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతున్నది. ఇది హెడ్ ఆఫీస్ బెల్గాం. ఇది నేను చెప్పడం కాదు, గవర్నమెంటే చెప్తుంది. ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ సెగ్మెంట్. మనం చూస్తూ ఉన్నాం. ఈ మేము పల్లెటూరు కాబట్టి పల్లెటూరు కంటే ఎక్కువ సిటీలో చాలా వెహికల్స్ తిరుగుతూ ఉన్నాం. లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు వెహికల్ తిరుగుతూ ఉన్నాయి. ఏం మేడం మీరు ఏమంటారు, మాకు చెప్తలేరు అంటున్నారా? 100% వెహికల్ అయితే తిరుగుతూ ఉన్నాయి. దీనిలో 2 వీలర్స్ ఉన్నాయి, 3 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ వచ్చినాయి, బస్సెస్ కూడా వచ్చినాయి, డబుల్ డెక్కర్ RTC బస్సెస్ కూడా రావడం జరిగింది. ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇది మన పెట్రోల్కు ఈవీకి తేడా ఏందనేది చూద్దాం. మనం పెట్రోల్ రోజుకు 100 రూపాయలైనా పెట్రోల్ పోసుకుంటాం. మనం సిటీలో తిరిగితే పోసుకుంటామా లేదా సార్? 100 రూపాయలు సంపాదిస్తావా సెకండరీ, 100 మాత్రం పెట్రోల్ పోసుకొని పోతాం. మేడం నీ డ్యూటీకి పోతే తీసుకో,
జీటీఆర్ ఉంది, జీటీఆర్కి పెట్రోల్ పోయారా పోస్తారు. ఓకే, రోజు 100 రూపాయలు అనుకుంటే నెలకు 3,000 రూపాయలు అవుతుంది, సంవత్సరానికి 36,000 అవుతుంది, సంవత్సరం మొత్తానికి 4,000 రూపాయలు మెయింటెనెన్స్ అనుకుంటే 40,000 అవుతుంది. ఇది ఈవీ ఎలక్ట్రికల్. మన కరెంట్ బిల్ ఎంత అవుతుంది అంటే రోజు 10 రూపాయలు అనుకుంటే నెలకు 300, సంవత్సరానికి 3,600. సంవత్సరానికి నా డబల్ అనుకున్నా ఇది, ఎందుకంటే మేము చెప్పే లెక్క 10 రూపాయలు అనేది ఊరిది, ఇక్కడ డబల్ అనుకుంటే 20 రూపాయలు అనుకున్నా మనకు 7,200 అవుతుంది. ఈడ సంవత్సరానికి అయితే నెలకి అవుతుంది పెట్రోల్కు. మనకు వెహికల్ గురించి ఏమొస్తారంటే 3 years గ్యారంటీ వారంటీ ఉంది. నియర్ బై షోరూమ్స్ ఉన్నాయి, ఏమున్నా వాళ్ళే చేస్తారు. బాడీ వచ్చి అక్రాలిక్ నాన్ బ్రేకబుల్ బాడీ ఉంటుంది, డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్లు ఉంటాయి. మైలేజ్ వచ్చి 80, 120 ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఇది 180, 240 కూడా అప్కమింగ్ సెగ్మెంట్ వస్తూ ఉన్నాయి. దీనికి వచ్చి బాష్ కంపెనీ మోటార్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, చార్జెస్ స్టాంప్స్, బ్యాటరీ సంబంధించిన స్పెసిఫికేషన్. ఇక్కడ వచ్చి నవీన్ సార్ ఓకే, నవీన్ సార్ శివ సార్కు ప్రసాద్ సార్కి ఇద్దరికి 2 వెహికల్ పర్చేజ్ చేయించిండు. దీనిలో బజాజ్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫైనాన్స్, నెట్ పేమెంట్ ఏదైనా సరే. ఇక్కడ నవీన్ సార్ వెహికల్ కొనుక్కోలే, వీళ్ళిద్దరు వెహికల్ కొనుక్కున్నారు. శివ సార్ ఇదే రోజు కొనుక్కోవచ్చు, ప్రసాద్ సార్ 1 year కొనుక్కోవచ్చు. ఎప్పుడు కొనుక్కున్నా ఇక్కడ నవీన్ సారు గోవా టూర్ విన్ అవుతాడండి. దీనికి టైం లిమిట్ టార్గెట్ అనేది లేదు. ఇక్కడ నుంచి ఓన్లీ బుకింగ్. మనం 15,000 పెట్టి వెహికల్ ఎట్లా బుకింగ్ చేసినామో ఇది డౌన్ పేమెంట్. మనము మన టీం మొత్తం కలిపి ఒక 10 pairs అయితే 10 జతలు అయితే మనకు జతకు 3,000, 10 జతలు అయితే మనకు 30,000 రూపాయలు కమిషన్ వస్తుంది. దాంతో పాటు మనకు 32 inches టీవీ కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ హాల్లో కూడా చాలా మంది లీడర్ తీసుకున్న కూడా ఉన్నారు. ఇక్కడ 30 pairs అయితేనంటే మనకు 90,000 కమిషన్తో పాటుగా థాయిలాండ్ టూర్ ఉంటుంది. ఇక్కడ థాయిలాండ్ వచ్చిన వాళ్ళని కూడా చాలా మంది ఉన్నాం. సార్ ముఖం కలకలాడుతుంది, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చాడు. ఓకే, ఇక్కడ వచ్చేందంటే 50 pairs అయితేనంటే మన ఒక్కరం చేయం సార్, టీం మొత్తం కలిపి చేస్తుంది. 50 pairs అయితేనంటే మనకు 1,50,000 రూపాయల కమిషన్తో పాటుగా ఇప్పుడు 65 inches టీవీ, QLED టీవీ, దీని కాస్ట్ వచ్చి 96,000 ఉంటుంది, అది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ 100 pairs అయితేనంటే మనకు 3 lakhs కమిషన్తో పాటుగా దుబాయ్ టూర్ ఉంటుంది. మనకు 4 days 4 nights 5 days ఉంటుంది, మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 250 pairs అయితే మనం ఒక్కరం చేయము, టీం మొత్తం కలిపి చేస్తుంది. రఫీక్ సార్ ఆ బాజు వాళ్ళకు పాని దేవ్ నాకు జూరత్ నియంగా. ఓకే రైట్, 250 జతలు అయితేనంటే మన 7.5 లక్షల కమిషన్తో పాటుగా మనకు 2 lakhs వరకు గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బంగారం అంటే ఇష్టమా లేదా మేడం? ఏం మాట మాట్లాడుతున్నావు సార్ అంటావా? అందరికీ ఇష్టమే. ఇక్కడ ఏం సార్ అంటే ఈ మేడం అనుకుంటుంది వాళ్ళ దిక్కు చూసే చెప్తున్నారు, మా దిక్కు చూస్తలేడు. బంగారం అంటే ఇష్టమా లేదా మేడం? మీకు ఇష్టమే, అందరికీ ఇష్టమే. ఇక్కడ మనకు 250 జతలు చేస్తారంటే మనకు 2 lakhs వరకు గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గోల్డ్ తీసుకున్న లీడర్స్ కూడా ఉన్నారు. ఓసారి వాళ్ళ ఈ 500 pairs అంటే 50 lakhs కమిషన్తో పాటుగా మనకు యూరోప్ టూర్ ఉంటుంది. ఇది లాంగ్ టూర్ 10 days 9 nights ఉంటుంది, మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 1000 pairs అయితేనంటే మనం ఒక్కరం చేయమండి, టీం మొత్తం కలిపి చేస్తుంది. 1000 pairs అయితేనంటే మనకు 30 lakhs కమిషన్తో పాటుగా మనకు హోండా సిటీ కారు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నా కార్ అక్కర్లేదు అనుకుంటే షోరూమ్ ప్రైస్ చెక్ ఇస్తుంది. ఇది నేను మా మేడం ఇద్దరం కూడా విన్ కావడం జరిగింది. ఇక్కడ 2500 pairs అయితేనంటే మనం ఒక్కరం చేయము, దీనికి టైం లిమిట్ టార్గెట్ అనేది లేదు. 2,500 జతలు అయితేనంటే 75 లక్షల కమిషన్తో పాటుగా మనకు 25 లక్షల హౌస్ ఫండ్ కింద 25 లక్షలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లాస్ట్ మంత్ నేను విన్ కావడం జరిగింది. 5,000 pairs అయితేనంటే మనకు 1.5 crore కమిషన్తో పాటుగా ఆడి కార్ ఫ్రీగా వస్తుంది. నా కారు అక్కర్లేదు అనుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ చెక్ ఇస్తుంది. ఇది 10,000 pairs అయితేనంటే జతకు 3,000, 10,000 జతలు అయితే 3 crore 3 కోట్ల కమిషన్తో పాటుగా జాగ్వర్ కారు ఫ్రీగా వస్తుంది. నా కారు అక్కర్లేదు అనుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ చెక్ ఇస్తుంది. ఇది రాజేష్ సార్ అంటే ఆయన కర్ణాటక పర్సన్ ఆల్రెడీ విన్ కావడం జరిగింది, తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఏం సార్ అంటే దీంతో పాటుగా మనకు రాయల్టీ కూడా అచీవ్మెంట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి అది చెప్తాం వల్ల అప్కమింగ్ సెగ్మెంట్ ఏముంది సార్ అంటే ఎలక్ట్రికల్ ట్రాక్టర్, ఎలక్ట్రికల్ కార్ కూడా వస్తుంది మన కంపెనీలే. మనం ఏ వెహికల్ కొనుక్కున్నా, ఎప్పుడు కొనుక్కున్నా, ఎక్కడ కొనుక్కున్నా మనం కట్టిన 15,000 అనేది మైనస్ కావడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చి ఏం సార్ అంటే నవీన్ సార్, మీరు ఒక ఇద్దరిని వెహికల్ బుకింగ్ చేయించడానికి, కొనిపించడానికి కాదు, వెహికల్ బుకింగ్ చేయించడానికి ఎన్ని రోజులు టైం పట్టవచ్చు అప్రాక్సిమేట్లీ అనుకుంటే ఇప్పుడే అయిపోయాలి సార్. వావ్ గ్రేట్ సార్, ఒకసారి క్లాస్ చూడండి. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం,
అనుకోకుంటే ఏం చేయలేం. మనం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక డెస్టినేషన్ మాత్రమే చూపిస్తుంది, ఎయిర్పోర్ట్ ఎన్ని కిలోమీటర్లు అని. మనం పోకుండా ఉంటే వెళ్తుందా? GPS ట్రాకింగ్ పెట్టుకున్నాం, వెళ్ళకుండా ఇక్కడనే ఉన్నాం, వెళ్తామా? టైమింగ్ మాత్రమే చూపిస్తుంది, నీకు అనేది డెస్టినేషన్. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు, నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు కడప దాటితేనే బయటికి వెళ్ళాలనుకుంటావు. ఈయనే ఉండి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. మనం అనుకుంటే ఏదైనా చేయగలం, అనుకోకుంటే ఏ పని చేయలేము. మీరు 2 వెహికల్ బుకింగ్ చేయడానికి నేను అనుకుంటే ఇదే రోజు చేయించగలను సార్ అన్నాడు. ఓసారి సార్ క్లాప్స్ కొడదాం. మీకు ఎన్ని రోజులు టైం పట్టవచ్చు కొత్త వాళ్ళకు? సార్ మేడం ఓకే రైట్. కొత్త వాళ్ళకన్నా కొత్త వాళ్ళు ఇవ్వలేరా సార్? మీరు ఉన్నారు కదా, మీరు అనుకుంటే ఒక 2 వెహికల్ బుకింగ్ చేయించడానికి ఎన్ని రోజులు టైం పట్టవచ్చు? 1 వీక్. ఓకే రైట్. సార్ ఒకసారి క్లాప్స్ కొడదాం. మీకు సార్ 1 డేలో చేస్తాం, వెరీ గుడ్, క్లాప్స్. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు?